మీరు మీ ఎస్‌బీఐ అకౌంట్ నుంచి ఎవరికైనా ఎన్‌ఈఎఫ్‌టీ కానీ, ఆర్‌టీజీఎస్ కానీ, ఐఎంపీఎస్ కానీ చేయాలంటే గనక, డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే గనక ముందుగా వారిని బెనిఫిషరీగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ బెనిఫిషరీగా యాడ్ చేసుకోవాలంటే గనక మీరు బ్యాంకుకి వెళ్ళి ఫార్మ్ నింపి సబ్మిట్ చేస్తే గూడా బ్యాంక్ వాళ్ళు బెనిఫిషరీని యాడ్ చేస్తారు. లేదా మీరు మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి కూడా లాగిన్ అయితే బెనిఫిషరీని యాడ్ చేసుకోవచ్చు. లేదా ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా కూడా మీరు చాలా సింపుల్‌గా బెనిఫిషరీని యాడ్ చేసుకోవచ్చు. లేదా ఏటీఎంకి వెళ్ళి కూడా మీరు ఐరాటా అనే పద్ధతి ద్వారా, అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిక్వెస్ట్ అప్రూవల్ త్రూ ఏటీఎం అనే ఈ పద్ధతి ద్వారా కూడా మీరు బెనిఫిషరీని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం ముందుగా సింపుల్‌గా ఎస్‌బీఐ యోనోలో బెనిఫిషరీని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో, దానికోసం ముందుగా యోనో యాప్ ఓపెన్ చేస్తాను. సో, ఇక్కడ యోనో యాప్ ఓపెన్ చేసుకోగానే మనకి ఎంపిన్ ద్వారా కానీ, లేదా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ద్వారా కానీ మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ యూజర్ నేమ్ కానీ, పాస్వర్డ్ కానీ మర్చిపోతే అవి ఎలాగ మీరు యూజర్ నేమ్ రిట్రీవ్ చేసుకోవాలి, అలాగే పాస్వర్డ్ ఎలా రీసెట్ చేసుకోవాలనే వీడియో అయితే మరొకటి ఉంది. సో, దాన్ని మీరు చూసి మీరు ప్రాసెస్ ఫాలో అయితే మీరు యూజర్ నేమ్ రిట్రీవ్ చేసుకుని లాగిన్ పాస్వర్డ్ అది రీసెట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను ఎంపిన్ ద్వారా అయితే లాగిన్ చేస్తున్నాను. సో, ఈ విధంగా మనము మన అకౌంట్‌లోకి అయితే లాగిన్ అయ్యాము. సో, ఇప్పుడు ముందుగా బెనిఫిషరీని యాడ్ చేసుకోవాలంటే గనక ఇక్కడ ఈ యోనో పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ బ్యాంక్ అకౌంట్ అని ఈ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే వచ్చాయి. అదర్ అకౌంట్స్, ఓన్ అకౌంట్స్ అనేసి. సో, మీరు ఆల్రెడీ బెనిఫిషరీస్‌ని గనుక యాడ్ చేసుకుని ఉంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది. నాకు ఆల్రెడీ నా ఓన్ అకౌంట్‌లో 2 బెనిఫిషరీస్ అయితే యాడ్ చేసి ఉన్నాయి. అలాగే అదర్ అకౌంట్స్‌లో అయితే గనక ఒకటి యాడ్ చేసి ఉంది. అదర్ బ్యాంక్ అకౌంట్స్, ఓన్ అకౌంట్స్ అంటే ఎస్‌బీఐలోనే వేరే వాళ్ళ అకౌంట్స్. సో, ఇప్పుడు మనకి కొత్త బెనిఫిషరీని యాడ్ చేసుకోవాలంటే గనక ఇక్కడ ఈ పే న్యూ బెనిఫిషరీ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే ముందుగా ఇక్కడ మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మీరు గమనించవలసింది ఏమిటంటే మీ లాగిన్ పాస్వర్డ్ అనేది వేరే ఉంటుంది. ఇది ప్రొఫైల్ పాస్వర్డ్. లాగిన్ పాస్వర్డ్ మనం అకౌంట్‌లోకి లాగిన్ అవ్వడానికి వాడతాము. ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది మనము ఏదన్నా పేమెంట్స్ చేయడానికి కానీ, లేదంటే ఇలాగ ఇప్పుడు మనము బెనిఫిషరీని యాడ్ చేసుకోవాలన్నా కూడా ఇలాంటిది మనము ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది వాడవలసి ఉంటుంది. ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ఫర్గాట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అయితే గనక దీని మీద క్లిక్ చేస్తే మీరు మళ్ళీ ఆ ప్రాసెస్ ద్వారా మీరు కొత్త పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ మీకు సెలెక్ట్ బెనిఫిషరీ బ్యాంక్ అని వచ్చింది కదా! ఇందులో ఎస్‌బీఐలోనే వాళ్ళ అకౌంట్ ఉంటే గనక ఎస్‌బీఐ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అదర్ బ్యాంక్ అయితే గనక వేరే బ్యాంక్ అనేది సెలెక్ట్ చేయాలి. అదర్ బ్యాంక్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో, అదర్ బ్యాంక్ సెలెక్ట్ చేసినప్పుడు మీరు వారి యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదే మీరు ఎస్‌బీఐలోనే వారి అకౌంట్ ఉంటే గనక దీనికి ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే అవసరం ఉండదు. సో, అలాగే నేను ఇక్కడ ఎస్‌బీఐ అకౌంట్ అనేది సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీరు వారి పేరు, వారి అకౌంట్ నంబరు, మళ్ళీ అలాగే మరొకసారి అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మ్యాక్సిమం లిమిట్ అనేది ఒకటి మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. రోజుకి మనం ఎంత డబ్బులైతే వాడికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనేది ఒక లిమిట్ మనం సెట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 10,000 ఎంటర్ చేస్తే గనక అది మీరు రోజుకి 10,000 కంటే ఎక్కువ పంపించలేరు ఒక రోజులో. అదే గనక మీరు 50,000 పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం 10 లక్షల దాకా అలౌ చేస్తుంది బ్యాంక్ అయితేను. సో, మీరు మీ లిమిట్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. సో, ఆ విధంగా లిమిట్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నిక్ నేమ్ అని ఉంది కదా! అది మీరు ఒక షార్ట్ నేమ్, ఇక్కడ ఫుల్ పేరు రాస్తాం కాబట్టి ఒక షార్ట్ నేమ్ కింద ఎంటర్ చేయొచ్చు. సో, ఇక్కడ స్టార్ అని ఉన్నవన్నీ కూడా మీరు కంపల్సరీగా ఎంటర్ చేయవలసిన ఫీల్డ్స్ అనమాట. అవి ఖాళీగా వదిలేస్తే కనుక మీరు నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళలేరు. సో, ఇక్కడ నేను క్విక్‌గా అకౌంట్ నేమ్, అకౌంట్ నంబర్ అన్నీ ఎంటర్ చేస్తాను. ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. విధంగా మీరు డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ పేజ్‌లో మీకు పేమెంట్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. సో, మీరు ఎవరికైతే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో, ఎవరిని బెనిఫిషరీగా యాడ్ చేసుకున్నారో వారి పేరు, వారి అకౌంట్ నంబర్ ఇక్కడ కనిపిస్తాయి.
అలాగే మీరు ఎక్కడి నుంచి ఏ అకౌంట్ నుంచి మీరు డబ్బులు పంపిస్తున్నారో వారి పేరు అంటే వారి అకౌంట్ నంబర్ అంటే మీ అకౌంట్ నంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే అవైలబుల్ బ్యాలెన్స్. సో మీ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉన్నది అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దాన్ని బట్టి అమౌంట్ మీరు ఎంత ట్రాన్స్ఫర్ చేయాలనేది చూసుకోవచ్చు. బ్యాలెన్స్ తక్కువగా ఉంటే అమౌంట్ యాడ్ చేసుకుని అప్పుడు మళ్ళీ ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ అమౌంట్ అనేది కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో అది ఎంటర్ చేయండి. సో నేను ఇక్కడ ఉదాహరణకి 100 రూపీస్ ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే కనుక మీరు మ్యాక్సిమం లిమిట్ ఇందాక ఎంత మీరైతే సెట్ చేసుకున్నారో అది కనిపిస్తుంది. నేను 20,000 సెట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ 20,000 కనిపిస్తుంది. అలాగే ఇక్కడ సెలెక్ట్ ఎ పర్పస్ అనేసి కూడా మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇందులో చాలానే ఆప్షన్స్ వచ్చాయి. అందులో మీకు ఏదైనా వర్తిస్తే అది సెలెక్ట్ చేయొచ్చు. లేదంటే జస్ట్ ఈ అదర్స్ మీద కూడా క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత ఇంకా కిందకి కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ రిమార్క్స్ అని కనిపిస్తుంది కదా. సో ఈ రిమార్క్స్ అనేది కూడా మీరు తప్పనిసరిగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో అందులో మీ రిమార్క్స్ ఏదో ఒకటి ఎంటర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ గో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పే అనేసి ఆప్షన్ వచ్చింది కదా బ్లూ కలర్లో, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ స్క్రీన్ ఇలా వస్తుంది. సో మీరు ఎవరికైతే పంపిస్తున్నారో వారి పేరు, అకౌంట్ నంబరు, అలాగే మీ అకౌంట్ నంబరు, తర్వాత మీరు ఎంత డబ్బులు పంపిస్తున్నారో అది. సో ఇవన్నీ మీరు ఒకసారి వెరిఫై చేసుకుని ఛార్జెస్ అయితే 0 ఉంటుంది. సో ఎస్బీఐ వాళ్ళు ఏమీ ఛార్జ్ చేయరు. సో అంచేత అవన్నీ చూసుకున్నాక ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక ఓటీపీ వస్తుంది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఈజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. అంటే మీరు ఇక్కడ ఆ బెనిఫిషరీని అయితే మీరు సక్సెస్ఫుల్గా యాడ్ చేసుకున్నారు. సో ఇక్కడ ఓకే అని క్లిక్ చేద్దాము. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూస్తే కనుక ఓన్ అకౌంట్స్లో చూడండి. ఇప్పుడు మనం ఎస్బీఐ అకౌంట్ యాడ్ చేసాం కాబట్టి అదర్ ఎస్బీఐ అకౌంట్స్ అనేసి ఇందులో చూద్దాము. ఇందులో చూస్తే కనుక మీకు బెనిఫిషరీది అయితే యాడ్ చేసినట్టుగా కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు కొత్త బెనిఫిషరీని చాలా సింపుల్గా యోనో ఎస్బీఐ ద్వారానే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాంకుకి వెళ్ళవలసిన అవసరం ఉండదు. బట్ ఈ యోనో ఎస్బీఐ ద్వారా కనుక మనం యాడ్ చేస్తే దీంట్లో కొన్ని లిమిటేషన్స్ ఏంటంటే మీకు ఒక 4 డేస్ కూలింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. 5 lakhs కంటే ఎక్కువ ఆ 4 డేస్లో మీరైతే ట్రాన్స్ఫర్ చేయలేరు. టోటల్ 5 lakhs ఇన్ 4 డేస్ అనమాట. అదే మీరు బ్యాంకుకి వెళ్ళి కనుక బెనిఫిషరీని యాడ్ చేసుకున్నా, లేదంటే ఈ ఏటీఎం ద్వారా కూడా బెనిఫిషరీని యాడ్ చేసుకుంటే కనుక మీకు ఈ 4 డేస్ కూలింగ్ పీరియడ్ అనేది అయితే ఉండదు. ఇమీడియట్గా మీరు ఎంత డబ్బులైనా ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు. అలాగే ఈ బెనిఫిషరీ అకౌంట్ యాక్టివేట్ అవ్వడానికి కూడా ఒక 4 hours పడుతుంది ఆల్మోస్ట్. సో ఆ 4 hours తర్వాత మీరు మీ ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీరు బెనిఫిషరీని రోజులో పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల లోపల యాడ్ చేస్తే కనుక మీకు వితిన్ 4 hours అయితే ఆ బెనిఫిషరీ అకౌంట్ యాడ్ అయిపోయి యాక్టివేట్ అవుతుంది. మీరు ఒకవేళ రాత్రి 8 తర్వాత కనుక బెనిఫిషరీని యాడ్ చేస్తే అది మీకు మర్నాటికి కానీ మీరు ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోలేరు. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.